తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సి అశ్విని దత్ నిర్మించిన చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి. జనకుడు ఇంద్రుడా? దగ్గరకొచ్చి తిను తిను. ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, లెజెండరీ హీరోయిన్ స్వర్గీయ శ్రీదేవి జంటగా నటించారు. ఈ సినిమా 1990 సంవత్సరంలో మే 9న రిలీజ్ అయి ఘన విజయం సాధించింది. అయితే ఈ సినిమా మళ్ళీ 35 ఏళ్ల తర్వాత రిలీజ్ అయింది. ఈ సినిమా గురించి రివ్యూ, ఇతర విశేషాలు ఇప్పుడు చూద్దాం. రాజు అనే టూరిస్ట్ గైడ్ కొంతమంది అనాథ పిల్లల్ని చేరతీసి పెంచుతూ ఉంటాడు. తన వద్ద ఉన్న పిల్లల్లో ఒక చిన్నారి గాయపడుతుంది. ఆ గాయం నయం కావాలంటే హిమాలయాల్లో దొరికే అరుదైన వైద్య మూలికలను తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో రాజు హిమాలయాలకు వెళ్తాడు. అప్పుడే దేవలోకం నుంచి భూలోకం వచ్చిన అతిలోక సుందరి ఇంద్రజ తన చేతికి ఉన్న మహిమగల ఉంగరాన్ని జారవిడుచుకుంటుంది. దాంతో దేవలోకానికి వెళ్ళటానికి సమస్య ఎదురవుతుంది. ఇంద్రజ ఉంగరం రాజు వద్దకు ఎలా వచ్చింది? ఆ ఉంగరాన్ని చేజిక్కించుకొని దేవలోకానికి వెళ్ళటానికి ఇంద్రజ ఎలాంటి ఎత్తులు వేసింది? ఆ ఉంగరం కోసం ఓ మాఫియా ముఠా ఎలాంటి ప్రయత్నాలు చేసింది? మహాద్రష్ట అనే మాంత్రికుడు ఇంద్రజను ఎందుకు బలి ఇచ్చే ప్రయత్నం చేశాడు? చివరికి గాయం నయమైందా? ఇంద్రజతో రాజు ప్రయాణం ఎలా సాగిందనే ప్రశ్నలకు సమాధానమే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా కథ. ఇంద్రలోకం నుంచి వచ్చిన అతిలోక సుందరి భూలోకంలో ఉన్న టూరిస్ట్ రాజును ఎలా కలిసింది? వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా కొనసాగింది అనే పాయింట్స్ ఆధారంగా చేసుకొని జంధ్యాల, యండమూరి, సత్యమూర్తి, సత్యానంద్ తదితరులు రాసిన కథ, సన్నివేశాలు, స్క్రీన్ ప్లేతో దర్శకుడు రాఘవేంద్రరావు వెండితెర మీద అద్భుతమే సృష్టించారని చెప్పాలి. చిరంజీవి మాస్ ఎలిమెంట్స్, శ్రీదేవి అందచందాలు సినిమాకు ప్రధానంగా హైలైట్. ఇక అమరీష్ పురి విలనిజం, రామ్ రెడ్డి, తనికెల భరణి సపోర్టింగ్ క్యారెక్టర్లు సినిమాలోని యాక్షన్, మాస్ పార్ట్కు బలంగా మారాయి. చిరంజీవి, శ్రీదేవి కలిసి చేసిన డాన్సులు, వేసిన స్టెప్పులు నా భూతో నా భవిష్యత్. ఇళయరాజా సంగీతంలో వచ్చిన పాటలు ఇప్పటి తరానికి కూడా గిలిగింతలు పెడతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బ్లాక్ బాస్టర్గా నిలిచాయి. విన్సెంట్, కెఎస్ ప్రకాష్ కెమెరా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ ఈ సినిమాకు మరో రేంజ్లో నిలబెట్టాయి. అశ్విని దత్ పాటించిన నిర్మాణ విలువలు అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఈ సినిమా కోసం వేసిన సెట్స్ దక్షిణాదిలో ట్రెండ్ సెట్టర్గా నిలిచాయి. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను అప్పట్లో భారీగా, అంటే 2 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందించారు అని ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ సినిమా రిలీజ్ అయిన ప్రతి సెంటర్లోనూ కలెక్షన్ల కనక వర్షం కురిసింది. బీభత్సమైన తుఫాన్ పరిస్థితులను ఎదిరించి ఈ సినిమా పలుచోట్ల శత దినోత్సవం, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ సాధించి రికార్డుల కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాను ప్రస్తుతం 4K క్వాలిటీతో 3D, 2D టెక్నాలజీతో తీసుకొచ్చారు. ఈ తరం ప్రేక్షకులే కాకుండా అప్పటి తరం వారికి ఈ సినిమా మరోసారి కొత్త అనుభూతిని పంచే అంశాలు చాలానే ఉన్నాయని చెప్పాలి. చిరంజీవి, శ్రీదేవి కలిసి నటించిన ఈ చిత్రాన్ని భారీ తారాగణం అప్పట్లో అధునాతన టెక్నాలజీతో అత్యంత క్వాలిటీతో రూపొందించారు. ఈ సినిమాను 2 కోట్ల రూపాయలతో రూపొందించగా 15 కోట్ల రూపాయల వసూళ్లను బాక్స్ ఆఫీస్ వద్ద రాబట్టింది. అప్పట్లో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ ఫలితాన్ని నిర్మాత అశ్విని దత్ కు అందించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం రిలీజ్ కు భారీ స్పందన అయితే వస్తోంది. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచన రాగానే ఈ మూవీపై స్పెషల్ అటెన్షన్ క్రియేట్ అయింది. ఈ సినిమా కోసం చేసిన ప్రమోషన్స్ కూడా మంచి అంచనాలను పెంచిందని చెప్పాలి. దాంతో ఈ సినిమా కోసం పెయిడ్ ప్రీమియర్లు కూడా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెయిడ్ ప్రీమియర్లకు కూడా భారీ స్పందన రావటం విశేషం. ఇక రిలీజ్ లో ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో చూసినట్లయితే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రిలీజ్ కు అన్ని వర్గాల నుంచి సమానంగా ఆదరణ లభించింది. మే 9వ తేదీన రిలీజ్ అయి కొత్త సినిమాలతో పోటీ పడుతూ ఈ చిత్రం వసూళ్లు సాధించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.75 కోట్ల రూపాయలు వసూళ్లు చేసిందని తెలిపింది. ఆంధ్ర, నైజాంలో ఈ మూవీ ₹1 కోటి గ్రాస్,
కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో ఓవర్సీస్ లో 75 లక్షల రూపాయల వసూలు చేసింది. ఈ వసూళ్లను బట్టి చూస్తే ఈ సినిమా ఇటీవల రిలీజ్ అయిన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. జగదేక వీరుడు అతిలోక సుందరి లైఫ్ టైం కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే 2 కోట్ల రూపాయల బడ్జెట్ తో గతంలో ఈ చిత్రం 15 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తాజాగా ఈ సినిమా కోసం మరో 8 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ 10 కోట్ల రూపాయలుగా మారింది. ఇక ఈ సినిమా కలెక్షన్లు తాజా వసూళ్లతో కలిపి 16.75 కోట్ల రూపాయలుగా మారింది. ఆ రకంగా చూసుకున్నట్లయితే ప్రెజెంట్ కూడా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ట్రెండ్ సెట్ చేస్తుందనే చెప్పాలి.